హ్మ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ సిమ్టమ్ ఏ విధంగా ఉంటుందండి? అదొచ్చే ముందు మనకి? సో వీళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ సిమ్టము వాళ్ళకి పెద్దగా తెలియదనమాట. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు ఏదో కొంచెం ఇరిటేషన్ లాగా ఉంటుందనమాట. ఇరిటేషన్ లాగా ఉంటుంది ఫస్ట్ స్టేజ్‌లో అంతే. అది తగ్గిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు స్నానం చేసేటప్పుడు కొద్దిగా ఇరిటేషన్ అయినప్పుడు చేయి పెట్టుకుంటారు. చేయి పెట్టుకున్నప్పుడు కొంచెం బంప్‌లాగా అనిపిస్తుందనమాట. ఓకే. బంప్‌లాగా అనిపిస్తే కూడా కొంతమంది పట్టించుకోరు. ఒక 2 రోజులు ఉంటది, పోతది. మళ్ళీ వస్తది. మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే, అక్కడ పస్ రావడము, లేకపోతే కొంచెం బ్లడ్ రావడం స్టార్ట్ అయితది. ఇప్పుడు వీళ్ళు పానిక్ అవుతారు. సో, పానిక్ అయ్యి డాక్టర్ దగ్గరికెళ్తారనమాట. డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎంఆర్ఐ తీయమంటారు. సో, ఎంఆర్ఐలో తీస్తే మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. అది పైలోనిడల్ సైనస్ అనేది. సో, ఎంఆర్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేస్‌లో. ఎంఆర్ఐ తీసి మనం అది పైలోనిడల్ సైనస్ అని కనుక్కొని, సో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందనమాట. ఓకే. నా దగ్గర 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 99.9 కేసెస్‌కి తగ్గిపోయింది. ఏ పేషెంటు నా దగ్గరకొచ్చిన పేషెంటు పైలోనిడల్ సైనస్ పేషెంట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పైలోనిడల్ సైనస్ కేసెస్ ట్రీట్ చేశాను. ఒక్కరు కూడా ఇంతవరకు సర్జరీకెళ్ళలేదు. అంత ఎఫెక్టివ్‌గా మనము హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు.